సార్ దీది టీఎంసీలో చీలిక వచ్చినట్లుగా తెలుస్తోంది. అంటే సువేందు అధికారి టీఎంసీని అధఃపతాళానికి నెట్టారనుకోవచ్చా? ఎస్ అండి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎక్కడ చూసినా. కానీ విశ్లేషణ ఎలా జరుగుతున్నాయంటే, నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే రాజ్యాంగబద్ధంగా విశ్లేషణ చేయాలి. రాజ్యాంగబద్ధంగా సువేందు అధికారి పరిపాలన చేస్తున్నారా అనేది మనం చూడాలి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు బీజేపీ ప్రభుత్వం పాలన మీద దృష్టి పెట్టిందా? లేకపోతే టీఎంసీని చీలిక తెప్పించడం అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ సువేందు అధికారి బిగ్గెస్ట్ సక్సెస్ అనమాట. ఆయనకి ఏంటంటే గ్రేట్ సక్సెస్ అని చెప్పాలి. ఆయన ఏమేంటి, ఎట్టి పరిస్థితుల్లో టీఎంసీ దీదీ పార్టీని నాశనం చేయడమే. అది ఇప్పుడు ఫుల్ఫిల్ అయిపోయింది. ఇప్పుడు టీఎంసీ 80 మంది ఎమ్మెల్యేని గెలుచుకుంటే 60 మంది ఎమ్మెల్యేలు ముఖ్యంగా ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నట్టు మనకు తెలుస్తుంది. అక్కడ ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టీఎంసీ ఏంటంటే ఇద్దరిని ఎక్స్పెల్ చేసేసింది. ఇద్దరిని పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది. ఇద్దరిని ఈ రిజు దత్తా ఇంకొక ఆయన్ని పార్టీ ఎక్స్పెల్ చేస్తే ఇప్పుడు రిజు దత్తా అతిపెద్ద క్లైమ్ చేశాడు. ఏంటంటే ఇప్పుడు టీఎంసీ పార్టీలో ఉన్న 80 మంది ఎమ్మెల్యేల్లో నాకు 60 మంది మద్దతు ఉంది. నాకు అంటే ఏంటి, టీఎంసీ పార్టీ చీలిపోయింది. 100కి 100% ఇప్పుడు టీఎంసీని చీల్చేయడంలో సువేందు అధికారి చాలా సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. అంటే టీఎంసీ నాశనం అయిపోయింది, దాన్ని విచ్ఛిన్నమై నేను చేసి పెట్టేస్తా అధికారంలోకి వచ్చినట్టు ఆయన ప్రకటించాడు. మరి దీన్ని ఏమనాలంటే సువేందు ఎమర్జెన్సీ అని పిలవచ్చు. ఒకప్పుడు ఇందిర 1975 నుంచి 77 వరకే ఇండియాలో ఎమర్జెన్సీ విధిస్తే ప్రజలు అతిపెద్ద తీర్పిచ్చారు. ద గ్రేట్ ఇందిరానే ఇంటికి పంపించారు భారతీయులు దాన్ని ఒప్పుకోరు ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అనేది ఒక ఫిలసాఫికల్ ల్యాండ్. అంటే భారతదేశంలో భారత తత్వాన్ని జీర్ణించుకున్నది అనమాట వెస్ట్ బెంగాల్ అనేది. అక్కడ ఇప్పుడు విధ్వంసం జరుగుతుంది, ఒక డెమోక్రాటిక్ విధ్వంసం జరుగుతుంది. అందరూ అంటారన్నమాట. ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో చూస్తే కింద కామెంట్లు ఇవన్నీ మనం చూస్తే ఒకప్పుడు మమతా బెనర్జీ చేసింది, ఇప్పుడు సువేందు అధికారి చేస్తే తప్పేంటి, మమతా బెనర్జీకి టిట్ ఫర్ టాట్, బ్లడ్ ఫర్ బ్లడ్, ఇక్కడ కాన్స్టిట్యూషన్ పట్టించుకోవడం ఏంటి, అవసరం ఏంటి, హిందువులకి వ్యతిరేకంగా జరిగింది, ఈ ట్రాల్స్ ఎక్కువ ఉంటాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భారతదేశాన్ని చక్కగా భారతదేశం సౌభాగ్యాన్ని కోరుకునే వాళ్ళు భారత రాజ్యాంగాన్ని గౌరవించి తీరాల్సిందే. ఇప్పుడు హిందువులకు వ్యతిరేకంగా టీఎంసీ పరిపాలించింది అన్న రామాయణంలో రాముడు చెప్పినట్టు ఒక వ్యవస్థకి ప్రయారిటీ ఇవ్వాల్సిందే, అది కూడా రాజ్యాంగానికి ప్రయారిటీ ఇవ్వాల్సిందే. ఇప్పుడు సువేందు అధికారి బుల్డోజర్లు ప్రయోగించడం, వేలాది బుల్డోజర్లు ప్రయోగించి టీఎంసీ ఎమ్మెల్యేలని భయపెట్టడం, వాళ్ళ ఇళ్లను కూల్చేయడం, వాళ్ళ పార్టీ ఆఫీసులను కూల్చేయడం, 15 సంవత్సరాల కరప్షన్ అవి జరిగిన కరప్షన్ కేసెస్ బయటికి తీయడం, ఇంక్లూడ్ బెనర్జీ ఎవరు జనరల్ సెక్రటరీ ఆఫ్ టీఎంసీ, ఆయన మీద అటాకులు, ఎంపీల మీద అటాకులు, ఈవెన్ మమతా బెనర్జీ కూడా ఆవిడ మీద స్లోగాన్స్, ఆవిడ మీద ఎప్పుడు అటాక్ చేస్తారనే పరిస్థితి, ఆవిడ మీద అటాక్ జరిగింది అనేది కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. నేను చెప్పేది ఏంటంటే సువేందు అధికారి ఎమర్జెన్సీ వెస్ట్ బెంగాల్లో ఏంటంటే ఒక రకమైన ఎమర్జెన్సీ కండిషన్స్ అక్కడ దాపురించినాయి. అక్కడ దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే టీఎంసీ నాశనం చేయాలనే ఒక లక్ష్యంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పార్టీని ఓడించడం అనేది రాజనీతి, అది డెమోక్రసీ కూడా ఓకే, పాలిటిక్స్ ఓకే. బట్ ఇవి ఇక్కడ బుల్డోజర్లు ప్రయోగించి అవినీతి కేసులు పెట్టి పోలీసుల ద్వారా వీటి ద్వారా మొత్తం టీఎంసీని సర్వనాశనం చేద్దామంటే మళ్ళీ రిపీట్ అవుద్ది. ఇందిరాకి పెట్టిన గతే అక్కడ పడుతుంది. కాబట్టి వెస్ట్ బెంగాల్ ఇటు బుల్డోజర్లని, అక్కడ చొరబాటుదారుల పేర్లు చెప్పి బోర్డర్ల బలవంతంగా గెంటడం, ఇవి ఏదైనా కానీ చట్ట ప్రకారమే జరిగి తీరాల్సిందే. చట్ట ప్రకారం జరగకపోతే, రాజ్యాంగాన్ని గౌరవించకపోతే ఇందిరాకి పట్టిన గతే సువేందు అధికారికి, ఇందిరాకి పట్టిన గతే మళ్ళీ మోడీ, ఇందిరాకి పట్టిన గతే బీజేపీకి పడతాయి. ఎందుకంటే ఏదైనా టైం రిపీట్ అవుద్దండి, కర్మ రిపీట్ అని చాలా వినపడుతున్నాయి. మరి ఇప్పుడు చేసేది చాలా చాలా తప్పు. బుల్డోజర్లు ప్రయోగించడం ఏంటండి, ఒక చట్టసభలో కోర్టులను పక్కన పెట్టి డైరెక్ట్గా బీఎస్ఎఫ్కి చెప్పడం ఏంటండి, రాజ్యాంగాన్ని పట్టించుకోరా, రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి కొన్ని రోజులు కూడా అవ్వకుండా రాజ్యాంగం మీద ఇలా అంటే వేరేదే మాట్లాడే ట్రాల్స్. కానీ రాజ్యాంగాన్ని గౌరవించడం అనేది ప్రతి భారతీయుడికి, ప్రతి రాజకీయ పార్టీకి, ఈవెన్ సువేందు అధికారి, మోడీ, షాలు ఎవరైనా ఫాలో అవ్వాల్సిందే. ఒకప్పుడు టీఎంసీ ఏదైనా తప్పులు చేస్తుంటే దాన్ని న్యాయబద్ధంగా నిలబెట్టాలి. సువేందు అధికారికి ఫుల్ పవర్స్ ఉన్నాయి, రాజ్యాంగబద్ధంగా దానికి సంబంధించిన అన్ని అవినీతులు బయట తీసి ఆవిడ కోర్టుల పరంగా ఆవిడని పక్కన పెట్టించి టీఎంసీకి ప్రజల విశ్వాసం లేకుండా చేస్తే అది రాజనీతి. లేదా అది రాజనీతి కాదండి, రాజ్యాంగాన్ని అవహేళన చేయడం, ఒక రకంగా సువేందు ఎమర్జెన్సీ అని అయితే దాన్ని పిలవచ్చు.